పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇవాళ మరో రాజ్యసభ ఎంపీ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాకుండా తన రాజ్యసభ ఎంపీ పదవికి సైతం ప్రకాష్ చిక్ బరైక్ రాజీనామా చేశారు. వారం రోజుల్లో ముగ్గురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో పాటు తమ అభ్యర్థిత్వాలకు రాజీనామాలు చేశారు. ఇప్పటికే సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా ప్రకాష్ చిక్ బరైక్ రాజీనామా చేశారు. దాంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం రోజు రోజుకు ముదురుతున్నట్టు కనిపిస్తోంది. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు టీఎంసీకి సంబంధించినటువంటిది ప్రతిరోజు కూడా రాజీనామాల పర్వం ఒకవైపు కొనసాగుతున్నటువంటిది. అటు బెంగాల్ వేదికగా జరుగుతున్నటువంటి గత 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు దాదాపు ఇప్పటికే కూడా 59 మందికి పైగా కూడా ప్రత్యేకంగా కూటమిని ఏర్పాటు చేసుకున్నటువంటిది, వేరొక కుంపటి పెట్టినటువంటిది ఒకవైపు ఎమ్మెల్యేల తర్వాత మనకు ఎంపీలకు సంబంధించినటువంటిది ఢిల్లీ వేదికగా 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి ఇటు అంటే ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి, ఇటు కేంద్ర అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల ఇన్ఛార్జ్ భూపేంద్ర యాదవ్ సమక్షంలో జరుగుతున్నటువంటి ఇటు బెంగాల్ ఎంపీలకు సంబంధించినటువంటిది ఇప్పటి వరకు 20 మంది కూడా రాజీనామాలు ఒకవైపు చేస్తున్నటువంటిది. మరొకటి ఈ రోజు అంటే ఏకంగా వారం రోజుల్లోనే ముగ్గురు ఇటు రాజ్యసభ సభ్యుల రాజీనామా పర్వము ఈ రోజు ఉదయం కూడా మనకు చాలా కీలకంగా అంటే చాలా సీనియర్ నేత ఈయన రాజీనామా చేయడము అనంతరం అంటే దాదాపు వారం రోజుల నుంచి మొదట మనకు సుఖేందు శేఖర్ రాయ్ ఈ రాజీనామా చేయడం జరిగింది. అనంతరం మనకు ఇటు సుష్మితా దేవ్ పార్టీకి కూడా రాజీనామా చేయడం ఈ రోజు మనకు చాలా కీలకంగా దాదాపు 2021 నుంచి అటు అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీకి కూడా అత్యంత ఆప్తుడని చెప్పవచ్చు. ఇతడు రాజీనామా చేయడంతో ఒక్కసారిగా అంటే రాజ్యసభకు సంబంధించినటువంటిది వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. మరికొంత కూడా అంటే దీనికి సంబంధించినటువంటి లిస్టులో కూడా పేర్లు ఉన్నాయి అన్నటువంటిది కూడా వార్తలు వస్తున్నటువంటిది. కానీ ఒకవైపు ఇటు టీఎంసీకి సంబంధించినటువంటిది అభిషేక్ బెనర్జీ రాజీనామా పర్వం అన్నది మాత్రము చాలా అంటే ఇక్కడ అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటిది ఆప్తుడు రాజ్యసభకు సంబంధించినటువంటి వ్యక్తి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా మరికొంతమంది ఈయనకు టచ్ లో ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా వస్తుంది. దాదాపు మనకు ప్రకాష్ చిక్ బరైక్ అన్నటువంటి రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీ రాజీనామా చేయడం ఇతడు అభిషేక్ బెనర్జీకి చాలా అత్యంత కీలకమైనటువంటి రాజకీయపరమైనటువంటి వ్యక్తి ప్రకాష్ చిక్. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా అంటే గత మనకు పాల్తా నియోజకవర్గంలో దాడి చేసినటువంటి సందర్భంలో చాలా బాహటంగా ఇటు అభిషేక్ బెనర్జీని సమర్థించినటువంటి వ్యక్తి. కానీ ఈ రోజు సడన్ గా అంటే నిన్న చాలా కీలకంగా కూడా రాజ్యసభ రాజీనామా చేసినటువంటి వ్యక్తి అనంతరం దాదాపు 24 గంటలు కాకుండా ముందుగానే మనకు ప్రకాష్ చిక్ రాజీనామా పర్వం అన్నది కూడా చాలా కీలకంగా మరికొంతమంది కూడా రాజ్యసభకు రాజీనామా చేసేటటువంటి సంఖ్యలో ఉన్నారు అన్నటువంటి వార్తలు వస్తుంది. ఒకవైపు టీఎంసీకి సంబంధించినటువంటిది ఇటు కాంగ్రెస్ తో కీలక చర్చలు జరిపినటువంటిది. దాదాపు నిన్న రాత్రి మమతా బెనర్జీ అటు బెంగాల్ కి చేరుకోవడము, ఇటు కాంగ్రెస్ లో విలీనం వస్తున్నాయి అన్నటువంటి వార్తలను కూడా ఈ రోజు ఉదయం కూడా మమతా బెనర్జీ ఖండించినటువంటిది. అలాంటిది కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ ఏమీ లేదు, ఒంటరిగానే పోటీ చేస్తుంది అన్నటువంటిది బెంగాల్ ఇటు సంబంధించినటువంటిది కీలకంగా అప్డేట్ ప్రకటించినటువంటిది. ఇటు మమతా బెనర్జీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనుకోవచ్చు. కానీ రాజ్యసభ రాజీనామాల సంఖ్య మాత్రము క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నటువంటిది. దాదాపు 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి 19 మంది 20 మంది ఎంపీలు కూడా రాజీనామా చేసిన దానిపై స్పీకర్ ఏదో ఒక క్షణంలో కూడా దీనిపై చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది అన్నది ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు. రైట్, థ్యాంక్ యూ కళ.